మా అక్క చిన్నప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదంటే అంత ప్రేమగా చూసుకునేది అనుకోండి. మా అమ్మ కంటే ఎక్కువ మా అక్కే చూసుకునేది. మా ఫ్రెండ్స్ కు చెప్పుకోవడానికి కూడా చాలా అంటే సిగ్గుగా ఉండేది. అసలు మేము ఇక్కడ ఎందుకున్నాం, ఇక్కడ ఉంటే ఎలా అనిపించింది, ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చేంజ్ మా ఫ్యామిలీకి అయితే చాలా అంటే చాలా యూజ్ అయిపోయింది. వాట్ పీపుల్ థింక్స్ వెన్ వి డోంట్ హ్యావ్ నథింగ్. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వ్లాగ్. సో ఈ రోజు వ్లాగ్ వచ్చేసి మన హోమ్ టూర్ అయితే చూపిపోతున్నా. ఆర్ యూ రెడీ డార్లింగ్స్? లెట్స్ గో ఇంటూ ద వీడియో. డార్లింగ్స్, ఒక్కసారి మా సరౌండింగ్స్ మొత్తం చూపిస్తూ ఉండండి. సో చుట్టుపక్కల ఏం హౌసెస్ ఉండవు, మొత్తం చుట్టూ పొలాలే. అటు అంతా పోతే మొత్తం పొలాలే, వెనక పక్క కూడా పొలాలే. అసలు మేము ఇక్కడ ఎందుకున్నాం, ఇక్కడ ఉంటే ఎలా అనిపించింది, ఇవన్నీ మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఎనీవే ఇల్లుని చూపిస్తా పదండి, లెట్స్ గో. ఇదే మన అవుట్ సైడ్ వ్యూ, మన ఇంటిది. సో ఫస్ట్ ఒక్కొక్కటి నుంచి స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేసుకుంటూ వద్దాం, లెట్స్ గో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటి స్టార్టింగ్లోనే తులసమ్మ కోట ఉంటుంది, లెట్ మీ షో. సో దిస్ ఈస్ అవర్ తులసమ్మ కోట. ఇది మొత్తం అమ్మనే కన్స్ట్రక్ట్ చేసింది. ఇక బయట వచ్చేసి 2 చెట్లు ఉంటాయి. ఒకటి దేవుని పూల చెట్లు, ఇది వచ్చేసి ఎల్లో కలర్గా పూస్తాయి. నీడగా ఉంటుంది, అలాగే సోక్గా ఉంటుంది అని ఇంటి దగ్గర అయితే పెంచుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మన వరండా. సో 2 సైడ్స్, అటుపక్క ఒకటి అండ్ ఇటుపక్క ఒకటి అరువులు అయితే ఉంటాయి కూర్చోనికి. సో ఈ గ్రెయిన్ మ్యాట్స్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ కోసం, జస్ట్ కిడింగ్, ఏం లేదు. అప్పుడప్పుడు దుమ్ము హెవీగా వస్తుంది, సో దాని నుంచి తప్పించుకునే దానికి. ఎందుకంటే ఇక్కడ పడింది అనుకో, కూర్చున్నప్పుడు అంతా మీద వచ్చి పడుతుంది, లేదంటే కాళ్ళకు చిరాకుగా ఉంటుందని ఈ గ్రీన్ ఫిల్టర్స్ అయితే పెట్టాం, గ్రీన్ మ్యాట్స్ అయితే పెట్టాం. ఇవి వేయడం వల్ల కొద్దిగా మనకైతే తక్కువ వస్తుంది, దానివల్ల మంచిగా యూజ్ ఉందని ఇవైతే ఇలా ప్రిపేర్ చేసాం. అండ్ ఒక్కసారి పైన చూడండి. సో పైన ఉండేది మొత్తం రేకుల షెడ్ కాబట్టి సమ్మర్లో కూల్గా ఉండదు, మండిపోతూ ఉంటుంది రేకుల వల్ల. అందుకని ఒక ప్లాన్తో వచ్చాం. ఇవి కార్డ్బోర్డ్స్ అయితే తీసుకొని కార్డ్బోర్డ్స్ అన్ని మొత్తం ఇట్లా చేసాం. మోస్ట్లీ 2 ఇయర్స్ పైన అయిపోయింది, అందుకే అవన్నీ దుమ్ము పట్టి షేప్ అవుట్ అయిపోయినాయి, కలర్ డిఫరెంట్ చేంజ్ అయిపోయింది, బూజు కూడా ఉండిపోయింది. ఎక్విప్మెంట్ వాడడం వల్ల కూల్ అయితే ఇచ్చింది. సో మోస్ట్లీ చాలా అంటే చాలా యూజ్ అయిపోయింది. ఇలా థ్రెడ్ వేసి దానిపైన ఈ షీట్స్ అయితే మొత్తం లోపలికి అయితే వేసాం. ఇవి కూడా ఫ్రీ షీట్సే. ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళవి ప్యాకేజెస్ వచ్చిన దాంట్లో అయితే ఇవి ఇచ్చారు. ఓకే, ఇక మన అవుట్ సైడ్ అయిపోయింది, లెట్స్ గో ఇన్ సైడ్. లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో అయితే మనం చూద్దాం. ఓకే డార్లింగ్స్, లెట్స్ గో. సో దిస్ ఈజ్ మై హాల్. ఇక లోపలికి ఎంటర్ అవ్వగానే స్టార్టింగ్లోనే ఫ్రిడ్జ్ అయితే ఉంటుంది. దీన్ని ఒక్కసారి ఓపెన్ చేసామా మొత్తం డబ్బాలే ఉంటాయి. దిస్ ఈస్ టిపికల్ ఇండియన్ మామ్ థింగ్స్ అనుకోండి, అది వేరే మ్యాటరు. మొత్తం ఫ్రిడ్జ్ నిండా డబ్బాలే ఉన్నాయి. ఒక్క బాటిల్ అంటే ఒక్క వాటర్ బాటిల్ కూడా లేదు. సో నెక్స్ట్ వచ్చేసి హ్యావ్ ఎ లుక్. సో ఇది మా చిన్నప్పటి ఫోటో, నేను ఇక్కడ మా అక్క క్యూట్గా ఉన్నాగా, ఇంకా నీట్గా చూపిస్తూ ఉండండి. సో నేను మా అక్క చిన్నప్పుడు ఫోటో. మా అక్క చిన్నప్పుడు నన్ను ఎంత ప్రేమగా చూసుకునేదంటే అంత ప్రేమగా చూసుకునేది అనుకోండి. మా అమ్మ కంటే ఎక్కువ మా అక్కే చూసుకునేది. నెక్స్ట్ వచ్చేసి టీవీ. హాల్లో కూర్చొని రిలాక్స్ అయ్యేదానికి. ఇప్పుడు మోస్ట్లీ మనం అయితే టీవీలు చూడడం మానేసినాం, ఎందుకంటే మనకు ఫోన్లు ల్యాప్టాప్ వచ్చిన తర్వాత టీవీ చూడడం ఎక్కడ మొదలుపెట్టారు, మొత్తానికి ఆపేశారు. ఎప్పటి నుంచి ఉందంటే దాదాపు నియర్లీ నా ఫస్ట్ క్లాస్ అంటే ఇప్పటికి దగ్గర 15 ఇయర్స్ పైన అవుతుంది. 15 ఇయర్స్ నుంచి అలాగే రన్ అవుతుంది. ఒక్కసారి కూడా ఏ రిపేర్ రాలేదు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అందుకే అంటారేమో. అప్పటి నుంచి ఇప్పటి వరకు అప్గ్రేడ్ చేద్దాం అనుకున్నా కూడా అవసరం రావట్లేదు. ఎందుకు అవసరం లేదు కదా అనిపించింది. మేము చూడడం, మా ఇంట్లో అమ్మ వాళ్ళు చూడరు, సో అందుకే అప్గ్రేడ్ చేయలేకపోయినా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదే మన వర్క్ టేబుల్. మనం కానీ ఇంటికి వచ్చామనుకో, ఇందులోనే మనం అయితే వర్క్ చేసుకుంటాం. ఆఫీస్ వర్క్ కానీ ఎడిటింగ్ కానీ మొత్తం ఇక్కడే చేస్తాం. ఒకవేళ నేను కానీ లేకపోయినాను అనుకో, ఏదైతే ఒక స్టోర్ రూమ్ లాగా వాడుకుంటారు. అంటే ఈ పనికిరాండి నేను ఏవైతే వాడతానో అవన్నీ దీనిపైనే వేస్తారు. చైర్ కానీ, తర్వాత ఏమైనా బ్యాగులు ఉంటే మొత్తం దీనిపైన వేస్తారు. ఇప్పుడైతే నేను వచ్చాను కాబట్టి ఇంత నీట్గా ఉంది, లేకపోతే దీన్ని అయితే చాలా ఎట్లుండేది. అండ్ చుట్టూ కనబడుతున్నాయి కదా కర్టన్స్ వేసేసి, ఇవన్నీ మన కబోర్డ్స్ అనుకోండి, మన స్టైల్ ఆఫ్ కబోర్డ్స్ ఇవే. ఇల్లు మొత్తం గూళ్ళతో అయితే కప్పేశారు. ఇక లోపల ఒక దాంట్లో క్లాత్స్ ఉంటాయి. మోస్ట్లీ క్లాత్స్తో పాటు సామాన్లు అయితే ఇంటి సామాన్లు ఉంటాయి. చుట్టూ స్థలం సరిపోలేదని మా అమ్మ అందులో కూడా ఎక్కిచ్చేసింది. మొత్తం తోసేయండి అంటది. సో ఏమైనా మా బట్టలు కావాలంటే ఇందులోనే ఓన్లీ ఒక సెల్ఫ్ మాత్రమే మా నాన్న బట్టలు ఉంటాయి. దట్స్ ఆల్. దిస్ ఈస్ అవర్ హాల్. నెక్స్ట్ వచ్చేసి మనం మన కిచెన్కి అయితే వెళ్ళిపోదాం పదండి, లెట్స్ గో. వెల్కమ్ టు ద గ్రేట్ ఇండియన్ కిచెన్. లెట్ మీ షో. మా కిచెన్ అయితే చూపిస్తా, ఒక్క నిమిషం. సో కిచెన్ ఏముండదు, ఒక గ్యాస్ పొయ్యి ఉంటుంది, గ్యాస్ బండ్ ఉంటుంది, అక్కడేమో గ్యాస్ సిలిండర్ ఉంటుంది. ఇక వంటకు కావాల్సిన వస్తువులన్నీ అటక్కెక్కేసి ఉంటాయి. మొత్తం ఈ పౌడర్స్ కానీ ఏమన్నా కిచెన్కు కావాల్సిన సామాన్లన్నీ ఇందులో ఎక్కేసి ఉంటుంది. కిచెన్కు కావాల్సిన
వంటకు కావాల్సిన సామాన్లన్నీ ఇందులో దూర్చేసి ఉంటుంది. ఇంకా దాని తర్వాత ప్లేట్స్ ఇవన్నీ ఇంకా మగ్గులు జగ్గులు ఇవన్నీ ఇందులో వేసేస్తుంది. మొత్తం ఈ పైన ఆడ స్థలం దొరికితే ఆ డబ్బాలన్నీ నింపేసి ఉంటుంది మొత్తం. ఇంకా రైస్ ప్యాకెట్స్ ఏమన్నా ఉన్నాయనుకో అన్ని కింద పెడతాం. నెక్స్ట్ వచ్చేసి దేవుని రూము. సో ఈ దేవుని రూమ్ కొద్దిగా డిస్టర్బింగ్గా ఉంటుంది, సో ఏమనుకోకండి. ఎందుకంటే మోస్ట్లీ 1 year అయింది దేవుని దగ్గర పూజ చేసి, చెయ్యొద్దు పూజ, దానికోసం ఇలా బూజు కూడా పట్టేసింది. మోస్ట్లీ ఇంకో 1 week లో ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. నార్మల్ గా ఉన్నాం అనుకో, చెయ్యలేదు కాబట్టి ఇలా ఉంది, లేదంటే ప్రతిరోజు పూజ చేస్తూనే ఉంటుంది మా అమ్మ, అంత భక్తి సాయిబాబా అంటే. సో రేపు మనమైతే దేవుని దగ్గరికి వెళ్ళబోతున్నాం, మన దేవుని దగ్గరికి, సొంతూరికి చూపిస్తా, ఆ వ్లాగ్ కూడా చేస్తా. నెక్స్ట్ మన గ్రేట్ ఇండియన్ లాకర్. సో నెక్స్ట్ మనకు వచ్చేసి మన లాకర్ మొత్తం ఇది కన్నా ఓపెన్ చేసినా అనుకో, ఓపెన్ చేసినా మొత్తం అమ్మ వాళ్ళ బట్టలే ఉంటాయి. లెట్ మీ షో. బీరువా మొత్తం అమ్మ వాళ్ళవి నింపేసి ఉంటాయి. మా నాయన జస్ట్ ఒక ర్యాక్ ఇచ్చింది, అవి కూడా కొన్ని ప్యాంట్లు ఉన్నాయి అంతే. ఇంకా మా అక్క ఉండేటప్పుడు అయితే మా నాన్నకు ఆ ర్యాక్ కూడా ఇచ్చేది కాదు. నాకైతే అసలు బీరువాలోకి ఎంట్రీనే లేదు. మొత్తం మా అక్క అప్పుడు మా అమ్మ వేసుకుంటున్నారు, ఇప్పుడు మొత్తం మా అమ్మ కవర్ చేసేసింది. మా నాన్న ఒక ర్యాక్ ఇచ్చింది అంతే. ఎనీవే అది టోటల్లీ బిలాంగ్స్ టు అవర్ మదర్. ఇవి వచ్చేసి మన పరుపులు, ఇది వచ్చి పరుపుల్ స్టాండ్, అన్ని పరుపులన్నీ ఇక్కడే వేసుకుంటాం. దట్స్ ఆల్. మోస్ట్లీ అంతే, మన ఇల్లు చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ ఇంకొకటి నెక్స్ట్ వచ్చేసి మన బెడ్రూమ్కి వెళ్ళిపోదాం పద్దండి. ఎక్కడికి వెళ్ళేది ఏం లేదు, ఇదే మన బెడ్రూమ్. ఐ మీన్ సో మార్నింగ్ అయితే వంట చేసుకుంటా, నైట్ అయితే నేను వచ్చాను అనుకో కిచెన్లోనే పడుకుంటా. నైట్ నేను వస్తే హైదరాబాద్ నుంచి, అమ్మా నాన్న వచ్చేసి అటుపక్క రూమ్ లో అయితే పడుకుంటారు. ఇక దట్స్ ఆల్ డార్లింగ్స్. ఇంకా మనమైతే ఇక్కడ నేను ఎందుకు ఉంటున్నాను చెప్పట్లేదు కదా, దాని గురించి అయితే మాట్లాడుకుందాం పదండి, లెట్స్ గో. అండ్ డార్లింగ్స్, మేము స్టార్టింగ్ లో ఇక్కడికి వచ్చినప్పుడు చాలా అంటే చాలా ఆక్వర్డ్ గా ఫీల్ అయినా. మేమేంది ఇక్కడ ఉండడం ఏంది, ఇక్కడికి రావడం ఏంది అని ఎంత ఫీల్ అయ్యానంటే అంత ఫీల్ అయినా. మా ఫ్రెండ్స్కి చెప్పుకోవడానికి కూడా చాలా అంటే సిగ్గుగా ఉండేది. ఇక్కడికి రావడం ఏంది, మేము ఇక్కడ ఉంటున్నామని చెప్పుకోనికి ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉండేది. బట్ దాని తర్వాత రియాలిటీని అయితే అర్థం చేసుకున్నాం. దాని తర్వాత ఎన్నో చేంజెస్ అయితే జరిగినాయి. ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రతి ఒక్క చేంజ్ మా ఫ్యామిలీకి అయితే చాలా అంటే చాలా యూజ్ అయిపోయింది. అండ్ ఇక్కడ ఉండడం వల్ల ఒక మెయిన్ అడ్వాంటేజ్ అయితే ఉంది డార్లింగ్స్. ఎందుకంటే ఈ చుట్టుపక్కల ఏముండవు, నైబర్స్ ఉన్నారు. సో వాళ్ళు చెత్తేసారు, వీళ్ళు చెత్తేసారు, వాళ్ళు అదన్నారు ఇదన్నారు అని ఏ టెన్షన్ ఏ గోల ఉండదు. హ్యాపీగా అంటే హ్యాపీగా ఉండొచ్చు. చుట్టుపక్కల ఏం ఉండవు, చుట్టూ పొలాలే, ప్రశాంతంగా గాలి తగులుతుంటుంది హాయిగా. పొద్దునైతే ఇంట్లో హ్యాపీగా ఉంటాం, అదే మధ్యాహ్నం అయ్యేసరికి లోపల ఎండ పెట్టిందనుకో, చెట్లు ఉన్నాయి ఫుల్గా వెనకల, ఇక మంచాలు వేసుకొని హ్యాపీగా పడుకోవడం. ఈవినింగ్ అయితే చాలు బయట కూర్చొని ముచ్చట్లు పెట్టుకోవడం, నేను మా అమ్మ మా నాన్న ఇంకా ముగ్గురు కూర్చొని మాట్లాడుకోవడం, చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుంది. ఏ లొల్లి అయితే ఉండదు. సో అది ఇంకా మెయిన్ అడ్వాంటేజ్ ఇక్కడ ఉండడం వల్ల. అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే ఉండేది. ఇక్కడ ఎందుకు ఉండాలి మేము, అవసరం ఏముంది, అది ఇదని, ఇక్కడ ఉంటే తప్పేముంది, ఏం కాదు కదా అనే ఒక పొజిషన్ అయితే వచ్చింది. అండ్ ఇంకోటి ఏంటంటే డార్లింగ్స్, ఇక్కడికి వచ్చిన తర్వాత నేను నేర్చుకున్నది ఏంటి అంటే, ఒకటైతే చాలా బాగా అర్థమైపోయింది. ఏంటంటే వాట్ పీపుల్ థింక్స్ వెన్ వీ డోంట్ హ్యావ్ నథింగ్ అనే ఒక చిన్న లైను ఎంత అర్థం చేసుకున్నానంటే అంత బాగా అర్థమైంది నాకు ఇక్కడికి వచ్చిన తర్వాత. ఎవరు మనతో ఉంటారు, ఎవరు ఉండరు అనేది ఒక మంచి ఐడియా అయితే నాకైతే తట్టింది ఇక్కడికి వచ్చి. ఏదైనా పాజిటివ్ జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత అనుకుంటే, మోస్ట్లీ అన్ని పాజిటివే అనుకోండి, అది వేరే మ్యాటర్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ చాలా. ఇంకోటి మెయిన్ ఏంటంటే ఒక 6 digit అమౌంట్ 10 times ఉండేది మేమైతే క్లియర్ చేసినాం ఇక్కడికి వచ్చిన తర్వాత. అండ్ అది ఎలా క్లియర్ చేసాము అని కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దానికి ముందు మేము ఏం చేసాం, సో దానికోసం మేము ఏం చేసాము, అవి ఎలా క్లియర్ చేసుకున్నాం అనేది మీకైతే ఫుల్ డీటెయిల్గా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ డార్లింగ్స్, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. సో నేను ఒక్కటైతే చెప్పుకుంటా ఫైనల్గా, డోంట్ బీ షై వాట్ యూ హ్యావ్, సో బీ హ్యాపీ వాట్ యూ హ్యావ్. ఇది ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి డార్లింగ్స్. ఓకే డార్లింగ్స్, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డార్లింగ్స్. ఉంటా, బాయ్.